సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణలో భయాన్ని పుట్టిస్తున్న డెంగీ హై రిస్క్ ప్రాంతాలను గుర్తించిన ప్రభుత్వం అక్కడ నివసించే జనాభా 65 లక్షల మంది. పరిస్థితిని సమీక్షించిన వైద్య ఆరోగ్య శాఖ ఒక్క జూలై నెలలోనే 800 డెంగీ కేసులు నమోదు. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతూ ఉంది. దీంతో కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి. ఈసారి తెలంగాణలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 2071 డెంగీ హై రిస్క్ ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో ఏకంగా 65.62 లక్షల మంది జనాభా నివసిస్తూ ఉన్నారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ డెంగీకి సంబంధించి నివారించేందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను గుర్తించి వాటిలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 53 బ్లడ్ బ్యాంకులను గుర్తించగా వాటిలోని 26 బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్లెట్స్ యూనిట్స్ ఉన్నాయని కూడా తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ శానిటేషను, నీటి నిల్వ ప్రాంతాల్లో కూడా దోమలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద తెలంగాణని పట్టి పీడించే డెంగ్యూ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ వంటి కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయని వైద్యాధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది మనకి బ్రేకింగ్ న్యూస్ అనమాట. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఇలా 2071 ప్రాంతాలను గుర్తించడం అంటే మాటలు కాదు తెలంగాణలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్